హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిన్ను బాబు ఛానల్. తిరుపతి జర్నీ పార్ట్ 1 అయితే చూసారు కదా. ఇదైతే పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చూసేయండి గైస్, కింద లింక్ ఇస్తాను. పోతే మేము అలిపిరిమెట్టి దగ్గరికి అయితే వచ్చేసాము. అలిపిరిమెట్టి పక్కన కౌంటర్ ఉంటుంది బ్యాగ్స్ అన్ని ఇవ్వడానికి. మన బ్యాగ్స్ అన్ని కొండ మీదకి తీసుకుని వచ్చేస్తారు. ఇంకా మనకు ఒక నెంబర్ కూడా ఇస్తారనమాట. ఇంకా అలిపిరిమెట్టి దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికి మా బిన్నుగాడు కూడా చాలా వీక్ గా అయిపోయినాడు. ఎందుకంటే 11:30 అవుతుండే, ఎండ కూడా చాలా ఎక్కువ ఉండే. 100 మెట్లు ఎక్కగానే ఇక్కడ మా వాళ్ళందరూ అలసిపోయారనమాట. ముందే చెప్పారు మా వారు, నేను మెట్లెక్కి రాలేను, బస్సు ఎక్కి వచ్చేస్తాను, మీరైతే మెట్లెక్కి రండి, నువ్వు మొక్కుకున్నావు కదా అని అన్నారు. కానీ తర్వాత ఏమైందో, మళ్ళీ మా వారు అయితే మాతో పాటే వచ్చారు. ఎందుకు రానన్నారంటే ముందు రోజు బాగా వర్క్ చేసి వచ్చారనమాట. మళ్ళీ మాతో పాటు జర్నీ చేసుకుని వచ్చారు కాబట్టి బాగా టైర్డ్ అయ్యి ఉన్నారనమాట. బిన్నుగడిని బయట తీసుకుని వచ్చానంటే ఇంకా వాడి ఫుడ్ నుండి నాకు భయం ఉంటుంది. ఎందుకంటే వాడికి ప్రతిదీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. బయటది ఏ ఫుడ్ కూడా, లాస్ట్ బిస్కెట్ కూడా అలవాటు చేయలేదు. కానీ ఫస్ట్ టైం బిస్కెట్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. పార్ట్ 3 కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.